శ్రీ భగవాన్ బిర్సు ముండా 150వ జయంతి జనజాతి జాతీయ గౌరవ దివాస్ వేడుకలు పురస్కరించుకుని ధర్తీ ఆబాజన్ జగ్గిదారీ అభియాన్ ద్వారా అవగాహన పరిచి లబ్ధిదారులు గుర్తించి కేంద్ర రాష్ట్ర పథకాలు నిధుల ద్వారా గిరిజన ప్రజలు ప్రాంతాలకు అభివృద్ధి చేయటకు గ్రామ సభలో విజయవంతం చేయాలి. బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లంగ్సీపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచులకే పార్వతమ్మ ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ బిర్సు ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి మొక్కలు నాటించి సమావేశం జరపడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు మినుమల గోపాల్ పాత్రుడు పాల్గొని మాట్లాడుతూ దేశ ప్రజల ఆశా జ్యోతి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం మొత్తం 30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే 63,843 గ్రామాలు కవర్ చేస్తూ 549 జిల్లాలు 2,911 గ్రామ పంచాయతీలు మెజార్టీ గిరిజన గ్రామాలు కలుపుకొని పీఎం జన్మన్ అలాగే పీఎం జగ్ అభియాన్ ద్వారా గిరిజన గ్రామాల సామాజిక అభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన మరియు గిరిజన ప్రాంతాల్లో ఉండే వసతి గృహాల అభివృద్ధి ఇలా అనేక రకాలుగా దేశం మొత్తం 79,000 కోట్లతో పీఎం జగ్ ధర్తీ ఆబా భూమి తండ్రి అనే పథకం ద్వారా 5 కోట్ల మందికి వచ్చే 2026 నవంబర్ 15 భగవాన్ బిర్సు ముండా 151వ జయంతి సందర్భంగా గిరిజన గ్రామ ప్రజలకు లబ్ధి చేకూరనుందని పీఎంఓ2 ప్రతి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తూ రాబోయే 6 నెలల కాలంలో పూర్తి చేసే దిశగా వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం పాడేరు మండల పరిధిలో 21 గ్రామ పంచాయతీల సభలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు లగిసిపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సభ చేయడం జరిగింది. అందరూ అవగాహన చేసుకొని వినియోగించుకోవాలని కోరడమైంది. కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు లకే అబ్బాయి దొర, కొండకించింగి అనంతయ్య, ఎంపీటీసీలకే రామకృష్ణ పాత్రుడు, పేసా ఉపాధ్యక్షుడు లకే అయ్యప్ప పాత్రుడు, ఆరోగ్యం, ఆశా, అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక ఒక దగ్గర ఒక 4-5 వ్యాధులకి వాళ్ళకి టీకాలు వేస్తున్నారు. దాని ద్వారా ప్రధానమంత్రి పోషక్ అభియాన్ ఇప్పుడు ఐసీడీసీ వాళ్ళు చెప్పారు. మనం అక్కడ పాలు గుడ్డు అక్కడ పెట్టారు, మనకి ఏంటేంటి ఇస్తున్నారు అన్నది మన వాళ్ళు పెట్టారు కనుక అది కూడా మనం వినియోగించుకోవాలా. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మన గ్రామీణ ప్రాంతాల్లో 3 ఇళ్లున్నా 4 ఇళ్లున్నా ఆ గ్రామానికి ఈ యొక్క రోడ్డు సదుపాయం కల్పించడం జరుగుతుంది. ప్రధానమంత్రి గ్రామీణ ద్వారా ఈరోజు మన యొక్క స్కూల్లో ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ స్కూల్ ఉంది, దానికి బాత్రూమ్ కావాలా, లేకపోతే పిల్లలకి బట్టలు, పుస్తకాలు, అలాగే మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూడా ఈ సర్వశిక్షణ అభియాన్ ద్వారా ఈ యొక్క మోడీ గారు మరి రాష్ట్రం కూడా కేంద్రం అనుసంధానం చేసుకుని ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన పిల్లలకి బట్టలు, పుస్తకాలు, అలాగే అక్కడ ఏదైనా బాత్రూమ్ సదుపాయాలు, వాటర్ సదుపాయాలు, మధ్యాహ్నం భోజనం ఈ యొక్క స్కీమ్ ద్వారా మరి పెట్టడం జరుగుతుంది. అలాగే కంటి సంరక్షణ పథకం చాలా మందికి మరి కంటి పరీక్ష చేసి ఉచితంగా మన ఒక హాస్పిటల్లో కళ్ళజోడిస్తున్నారు. అది కూడా కేంద్ర పథకం. ఈరోజు ఉచితంగా మనకి కళ్ళజోడిస్తున్నారు. ప్రధానమంత్రి సామూహిక యోజన అంటే మనము రెవెన్యూ అధికారులు ఇప్పుడు సెక్రటరీగా చెప్తారు. ఇప్పుడు అటవీ భూములకు కూడా 2005 లోపల సాగున్న మరి అటవీ భూములకు కూడా జరైతు పట్టాలు, స్థిర పట్టాలు ఇవ్వడానికి ఈ యొక్క ప్రధానమంత్రి ఉచిత గ్యాస్ అది కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఉచితం. అనేకమైన ఇంకా పథకాలు ఉంది, మీకు ఎవరైనా చెప్పడానికి చూస్తాను. అలాగే స్వచ్ఛ భారత్ ద్వారా మనకి మరుగుదొడ్లు ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఇంకా కట్టుకున్న వాళ్ళు ఏమన్నా లేకపోతే మన యొక్క సచివాలయానికి సంప్రదించి మీరు నమోదు చేసుకోండి.
బాత్రూములు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందాక తమ్ముడు చెప్పాడు ఇల్లు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ యొక్క ఇల్లులకి మరి ఇంకా ఎవరైనా నమోదు చేసుకోకపోతే అది కూడా నమోదు చేసుకోండి, ఇక్కడ ఆన్లైన్ అవుతుంది. ఇంకా జన్మన్, ఇందాక తమ్ముడు చెప్పినట్టు పీటీజీ వాళ్ళకి ఇల్లు, పీటీజీ సోదరులకి మరి వాళ్ళకి రోడ్డు లేకపోతే ఈ జన్మన్ స్కీమ్ ద్వారానే రోడ్డు, కరెంటు లేకపోతే కరెంటు, మంచినీటి లేకపోతే మంచినీటి, అక్కడ అంగన్వాడీ కేంద్రం లేకపోతే అంగన్వాడీ బిల్డింగ్కి ఈ జన్మన్ స్కీమ్ ద్వారా మరి ఇవ్వడం జరుగుతుంది. గ్రామాలు ఉండకూడదు అనే ఆలోచనతో మరి ఈ యొక్క చెప్పడానికి ఇందాక మరి మన హెల్త్ వారు చెప్పారు, మాతృవందనం కింద 6,000 రూపాయలు, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన, దీనికి 420 రూపాయలు కట్టుకుంటాం. అది కూడా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపల వాళ్ళు ఈ యొక్క కట్టుకుంటే దీనికి కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. చాలా మందికి తెలియదు ఈ యొక్క ఇన్సూరెన్స్ ఉన్నదని. అలాగే అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన, ఇప్పుడు ఉద్యోగస్తుడికి అయితే 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్ అయిపోతే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. మనకి రాదు, మనకి రిలీజ్ రాదు. కానీ దీనికి కూడా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపల ఎవరున్నా ఈ అటల్ పెన్షన్ నెలకి మనకి ఎంతో కొంత బ్యాంకులో ఆ పెన్షన్ దాచుకుంటే మీరు 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు 5,000 నుండి పైబడి మీ కట్టిన అమౌంట్ బట్టి ఈ అటల్ పెన్షన్ యోజన వస్తుంది. చాలా వరకు ఇంకా 3 స్కీమ్స్ ఉన్నాయి. ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, దాని ద్వారా మన మోడీ గారు కరోనా సమయంలో మనకు ఉచిత బియ్యం ఇచ్చారు. ఆ స్కీమ్ ద్వారా ఇప్పటికీ ఆయన ఉచితంగా ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు లేదా, అందరికి వస్తుందా లేదా, మనిషికి 5 కేజీలు వస్తుంది నెలకి, అదొక స్కీమ్. ప్రధానమంత్రి మరి ఇప్పుడు జన్ మిషన్ ద్వారా ఈ యొక్క మంచినీటి సదుపాయం తమ్ముడు చెప్పాడు, చాలా మందికి ఇక్కడ శాంక్షన్ అయింది. పరస్పరం ఎక్కడ ఇంకా ఇక్కడ ఏ గ్రామంలో అయిపోయినా ఇప్పుడు ఈ గ్రామ సభలో తీర్మానం చేసి ఏ గ్రామంలో మంచినీటి సదుపాయం లేదో ఈ గ్రామ సభలో తీర్మానం చేసి ఇందులో పొందపరిచి ఈ కాపీ కలెక్టర్ పంపించారు. ఈ యొక్క ప్రోగ్రానికి కలెక్టర్ చైర్మన్ ఆయన దగ్గర మరి మోడీ గారు 80,000 కోట్లు నిధులు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతున్నారు. దాని ద్వారా ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఇప్పుడు మార్చి 26 మరి కుట్టు మిషన్ ఇస్తారు. కుట్టు మిషన్ కాదు, ఏదైనా ఇప్పుడు కమ్మర పని చేసేవాడికి కమ్మర ముట్లు అది కూడా ఇస్తారు. శిక్షణ ఇచ్చి కమ్మర ముట్లు ఇచ్చి వాడికి లోన్ కూడా ఇస్తారు ఈ యొక్క స్కీమ్ ద్వారా. అలాగే వనబంధు కళ్యాణ యోజన, ఆ పథకం ద్వారా వెనకబడిన గ్రామాలు గుర్తించి అక్కడ స్కూల్ లేకపోతే స్కూల్ అలాంటి ఈ యొక్క కల్పించడానికి నిధులు కేటాయించడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా. ఇప్పుడు అనేకమైన పథకాలు ఉన్నాయి. మీరందరూ ఈ యొక్క గ్రామ సభలో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 1000 మంది ఉన్నారు. ఇక్కడ 1000 మంది కనీసం 500 మంది వస్తే ఈ యొక్క పథకాల గురించి అవగాహన చేసుకుని నేను ఆ పథకానికి అర్హుడిని, నేను ఇలాగా నమోదు చేసుకుంటే నాకు వస్తుంది అన్నకు ఆలోచన వస్తుంది. అదే కాకుండా ఈరోజు మీ గ్రామ ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి, ఆయుష్మాన్ భారత్ ఆయనకి 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వాళ్ళు నమోదు చేసుకుంటే కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ కార్డు. దానికి మరి 5 లక్షల వరకు ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉచితంగా వాళ్ళకి మరి ఈ యొక్క ఆరోగ్య చికిత్స మరి చేయడం జరుగుతుంది. అలాగే కాకుండా నార్మల్ గా కూడా మనము 1,324 రూపాయలు మన యొక్క కుటుంబ పేరు మీద నమోదు చేసుకుంటే ఆయుష్మాన్ భారత్ చేసుకుంటే మన కుటుంబానికి 5 లక్షల, మన కుటుంబ సభ్యులకి ఎవరికేమైనా 5 లక్షల మరి మెడికల్ ఉచితంగా మెడికల్ కూడా చేయడం జరుగుతుంది. ఈ 1,324 రూపాయలు మన బ్యాంకు
వెంటనే మీకు రోడ్లు లేని దగ్గర రోడ్డు మంచినీటి ఇప్పుడు చాలా మందికి ఆధార్ కార్డు లేదు. ఒక 50 మందికి ఆధార్ కార్డు లేదు అనుకో, ఆధార్ కార్డు వాళ్ళు నమోదు చేయడానికి ఇక్కడే వస్తారు. ఇప్పుడు గ్యాస్ నమోదు చేయడానికి ఇక్కడే వస్తారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడే వస్తారు. కనుక మీరు ఏదైనా అర్జీలు ఏమైనా తెచ్చుంటే ఇక్కడ ప్రెసిడెంట్ గారికి అర్జీలు ఇస్తే మీ ఆ నిర్మాణం చేసి మీ యొక్క గ్రామ సమస్యలు మీ అభివృద్ధి కోసం మరి తోడ్పడడానికి అవుతుంది. మరి మంచి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు 80,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పథకానికి ఇచ్చించి దీనికి మనం అందరూ కూడా వినియోగించుకుంటారని వినియోగించుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు మరి ఈ పంచాయతీ సర్పంచ్ గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన సిబ్బందికి మీరందరికీ గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మన యొక్క గిరిజన స్వతంత్ర సమరయోధుడు విశ్వామిత్ర శ్రీ భగవాన్ విశ్వామిత్ర ఆయన యొక్క 150వ జయంతి సందర్భంగా ఈరోజు జనజాతి వసతి భాగంగా వ్యక్తి అమా జన్ భగీరథ అభియాన్ అనే ప్రోగ్రాం సభాధ్యక్షులు వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారికి అలాగే నాడి గారికి అలాగే వీసా ఉపాధ్యక్షులు నాయకులు అబ్బాయి గారికి అలాగే మరి ఐసీడీసీ సూపర్వైజర్ గారికి డిపార్ట్మెంట్ వారికి అలాగే ఈ సచివాలయ సిబ్బందికి అలాగే అంగన్వాడీ సిబ్బందికి అలాగే మెడికల్ సిబ్బంది వారికి అలాగే ఈ గ్రామం నుండి మేము చేసిన గ్రామస్తులందరికీ పెద్దలకి అందరికీ సమాచారం. ఈరోజు మంచి చక్కటి కార్యక్రమం మన మోడీ గారు ఈరోజు మన ప్రపంచ దేశం మన దేశం 11వ స్థానం నుండి 4వ స్థానానికి మొన్న వచ్చింది. 4వ స్థానం వచ్చింది కానీ మన గిరిజన ప్రాంతంలో మన గిరిజన ప్రజలు అభివృద్ధి చెందలేదు. దాని ఉద్దేశంతో మనం మన టార్గెట్ నెక్స్ట్ 3వ స్థానానికి లేకపోతే 2వ స్థానానికి విశ్వగురుగా ఈ దేశంలో నిలవాలన్న ఆలోచనతో నరేంద్ర మోడీ గారు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ గిరిజన ప్రజలు అభివృద్ధి చెందితే మనము ప్రపంచంలో విశ్వగురుగా ఎలా నిలబడాలన్న ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది మొన్న 15 నుండి 30 తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రతి పంచాయతీ మనతో పాడేరు డివిజన్ అప్పచోడ డివిజన్ లో 518 పంచాయతీల్లో ఈ యొక్క కార్యక్రమం. దీనికి నరేంద్ర మోడీ గారు 80,000 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమ ఆలోచన ఏంటంటే నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం వచ్చిన తర్వాత అనేకమైన 140 నుండి 160 వరకు అనేకమైన అత్యోదయ సిద్ధాంతం అంటే చిట్ట చివరిలో గ్రామంలో ఎవరు నివసిస్తున్నారో వారికి ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి 144 పైబడి కేంద్ర సంక్షేమ పథకాలు మరి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టింది. చాలా వరకు మన గిరిజనులకు అవగాహన లేదు. ఈరోజు మరి ఐసీడీసీ వాళ్ళు చెప్పారు, వెల్త్ వాళ్ళు చెప్పారు, అలాగే మన ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ ఇంకా మనకు అవగాహన లేదు. చాలా మంది లబ్ధిదారులకి చాలా మందికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. ఈరోజు చాలా గ్రామాలు పోయాం, చాలా
ఇంటీరియర్ గ్రామాలు, నేను స్థలం లోపల పెద్దబయలు గ్రామంలో లోపలికి వెళ్ళాను. అక్కడైతే వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, అకౌంట్లు లేదు, ఏమీ లేదు. అలాంటి దుర్భర స్థితిలో ఈరోజు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. కనుక ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం గిరిజనులకి ఆధార్ కార్డు లేని వాడికి ఆధార్ కార్డు చేయించాలి, రేషన్ కార్డు లేని వాడికి రేషన్ కార్డు చేయించాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వాడికి బ్యాంక్ అకౌంట్ చేయాలని ఒక కార్యక్రమం. మీరు ఈ సంక్షేమ పథకాలు అవగాహన చేసుకొని దానికి లబ్ధి పొంది ఆ ఫలాలు మీరు అనుభవించి అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పథకాలు పెట్టారు. చాలా వరకు కొన్ని పథకాల గురించి చెప్పడం జరిగింది, కానీ ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం వచ్చినాకనే మరి అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఆలోచనతో ప్రధానమంత్రి జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా మంది జీరో బ్యాలెన్స్ అకౌంట్, చాలా మందికి ప్రతి రూపాయి కట్టుకోవడానికి కూడా మన గిరిజనుడికి స్తోమత లేదు. 100 రూపాయలు కట్టుకోవడానికి స్తోమత లేదు. అలాంటి సమయంలో మీరు అకౌంట్ చేసుకోవాలంటే చేసుకోలేరు. కనుక మన ఒక గిరిజనులకు ఆలోచన చేసి ఆయన జీరో, మీరు రూపాయి ఇవ్వకపోయినా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు ఇస్తే బ్యాంక్ ఓపెన్ అవుతుంది. చాలా మందికి తెలియదు ఆ అకౌంట్ లో ఇన్సూరెన్స్ ఉంది. సాధారణ మరణం అయితే 30,000 ఇన్సూరెన్స్ వస్తుంది. చాలా మందికి ఎవరికి తెలియదు. యాక్సిడెంట్ లో ఏమైనా ₹1,00,000 వస్తుంది. అలాగే మన యొక్క ఎల్ఐసీలు, బజాజ్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టుకోవడానికి మనకు స్తోమత లేదు గిరిజనులు. కానీ ఆ విధంగా ఆలోచన చేసి, దూరదృష్టిగా ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సురక్ష బీమా, అది మరి 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వారు దీనికి అరువు. వాడు ₹20, సంవత్సరానికి ₹20 కట్టుకుంటే వాడికి మరి సాధారణ మరణమైన ₹2,000, ఆ ₹2,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది. చాలా సచివాలయంలో అప్పుడు వాలంటీర్లు తీసుకొచ్చి చాలా వరకు ఈ యొక్క పథకాన్ని నమోదు చేయించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి